అధికారం చేజారింది. విపక్ష నేత హోదా కోసం పోరాడాల్సి వస్తోంది. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో సొంత గడపలో మాజీ సీఎం పట్టు నిలబెట్టుకుంటారా? జడ్పీ పీఠాన్ని కాపాడుకోవడంలో సక్సెస్ అవుతారా? స్థానిక ప్రజా ప్రతినిధులు అధినేత మాటకు కట్టుబడి పార్టీకి అండగా ఉంటారా? జడ్పీ చైర్మన్ పదవిని నిలబెట్టుకునేందుకు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా? విశాఖ ఎమ్మెల్సీ తరహా ఎన్నికల వ్యూహాన్ని కడపలోనూ అమలు చేయబోతున్నారా? 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఊహించని షాక్ ఇచ్చారు ఏపీ ప్రజలు. జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో కూడా ఆయనకు పూర్తి స్థాయిలో ప్రజల మద్దతు లభించలేదు. ఉమ్మడి కడప జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంటు స్థానాలున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీ కేవలం 3 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంది. 2 ఎంపీ స్థానాలను నిలబెట్టుకుని పరువు దక్కించుకుంది. జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులతో పాటు బద్వేలు, రాజంపేట అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే వైసీపీ విజయం సాధించింది. మిగిలిన 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు గెలిచారు. అయితే కడప, రాజంపేట ఎంపీ స్థానాలను మాత్రం వైసీపీనే మళ్లీ దక్కించుకుంది. గతంలో కడప జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయాన్నే సాధించింది. జిల్లాలో అన్ని జెడ్పీటీసీ సీట్లు గెలుచుకుని జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని తన ఖాతాలో వేసుకుంది. జెడ్పీ చైర్మన్గా అప్పటి మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి గతంలో జగన్మోహన్ రెడ్డి జెడ్పీ చైర్మన్ బాధ్యతలు అప్పగించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆకేపాటి రాజంపేట ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దీంతో అమర్నాథ్ రెడ్డి జెడ్పీటీసీ పదవితో పాటు జెడ్పీ చైర్మన్ పదవికి కూడా రాజీనామా చేశారు. ఆకేపాటి రాజీనామాతో తిరిగి జడ్పీ చైర్మన్ ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి కడప జిల్లా స్థానిక సంస్థల్లో మెజారిటీ స్థానాలు వైసీపీకి ఉన్నాయి. ఈ లెక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే మళ్లీ జడ్పీ చైర్మన్ పదవి దక్కించుకునే ఛాన్స్ ఉంది. అయితే రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో వైసీపీకి చెందిన అనేక మంది జడ్పీటీసీలు అధికార పక్షానికి మద్దతిచ్చేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో వైసీపీ చేతుల్లోంచి జడ్పీ చైర్మన్ పీఠం జారిపోయేలా ఉంది. సొంత పార్టీ జడ్పీటీసీలు టీడీపీ వైపు చూస్తుండటంతో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అలర్ట్ అయ్యారు. కడప జడ్పీ చైర్మన్ ఎన్నిక విషయంలో కూడా విశాఖ ఫార్ములానే పాటించాలన్న ఆలోచనతో ఉన్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణని ప్రకటించిన తర్వాత జిల్లా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో జగన్మోహన్ రెడ్డి వరుసగా సమావేశాలు నిర్వహించారు. స్థానిక ప్రజాప్రతినిధులు పక్క పార్టీల వైపు చూడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మరోవైపు అటు అధికార టీడీపీ కూటమి కూడా ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి తప్పుకోవడంతో వైసీపీ ఏకగ్రీవంగా విజయం సాధించింది. ఇప్పుడు కడప జడ్పీ చేజారిపోకుండా చూసుకునేందుకు కడప జిల్లా నేతలతో జగన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు జడ్పీ చైర్మన్ ఎన్నిక విషయంలో పార్టీకి అండగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి సూచించారు. సొంత జిల్లా కావడంతో పట్టు జారిపోకుండా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు వైసీపీ అధినేత. సార్వత్రిక ఎన్నికల్లో సొంత జిల్లాలోనూ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కోలుకోలేని దెబ్బ తగిలింది. మెజారిటీ అసెంబ్లీ సీట్లు చేజారిపోయాయి. దీంతో వైసీపీ అధినేతను సొంత జిల్లాలో బలహీనపరిచే ఎత్తుగడలో ఉంది టీడీపీ కూటమి. ఇప్పుడు జడ్పీ పీఠం కూడా చేజారితే కడప జిల్లాలో వైసీపీ క్యాడర్ పూర్తిగా నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఇంట గెలిచి రచ్చగెలవాలన్న ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి కడప జడ్పీ పీఠంపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.